హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇందులో మనం ముందుగా ఫిజిక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చేసి ఉన్నాం 2 క్లాసులు. ఇది 3వ క్లాసు. సో ఈ క్లాస్లో కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సో ఎవరైతే రైల్వేస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో వచ్చే నెక్స్ట్ మంత్లో మనకు వచ్చే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఎవరైతే రాయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. సో మీరు కనుక సో ఈ క్లాసెస్ అనేవి వింటే సో మనం ప్రీవియస్గా ఉండే ప్రతి క్వశ్చన్ కూడా ఏదైతే చాప్టర్ 360 డిగ్రీస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తే మీకు ఆల్మోస్ట్ మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియోస్ అనేది చూస్తే ఆల్మోస్ట్ ఒక చాప్టర్ మీద ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, మీకు ప్రాక్టీస్ అండ్ రివిజన్ కూడా అయిపోతుంది అనమాట. సో ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి చూడండి. ఓకే రైటా, మనం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. రైట్, సో చూద్దాం. ఏ లైట్ ఇయర్ ఈజ్ యూనిట్ దట్ యూజ్డ్ టు మెజర్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? టైం మెజర్ చేస్తుందా, డిస్టెన్స్ మెజర్ చేస్తుందా, మోషన్ అండ్ స్పీడ్. అయితే లైట్ ఇయర్ అంటే ఏంటి ఒకసారి చెప్తా వినండి. లైట్ ఇయర్ అంటే డిస్టెన్స్ అనమాట, డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. ఓకే, ఇది ఏ డిస్టెన్సు? సో ఏదైతే లైట్ ట్రావెల్ చేస్తుందో 1 ఇయర్లో ఎక్కడ? వ్యాక్యూమ్లో మనం ట్రావెల్ చేసేదాన్ని 1 ఇయర్ అంటే ఎన్ని రోజులు? 1 ఇయర్కి 365 డేస్. ఈ 365 డేస్లో ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం 1 లైట్ ఇయర్ అని అంటాం. అయితే ఇది ఎంత? 1 లైట్ ఇయర్ అనేది ఎంత ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు? ఇన్ని. ఓకే, ఇక్కడ మనకి సో 10⁻12 ఇది. ఓకే, 10⁻12 అంటే 9.4607 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. ఇది 1 లైట్ ఇయర్. అంటే 1 ఇయర్లో ఇంత ట్రావెల్ చేస్తుంది. ఎక్కడ ట్రావెల్ చేస్తుంది? వ్యాక్యూమ్లో ట్రావెల్ చేస్తుంది. క్లియరా? దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. సో సౌండ్ పొల్యూషన్ ఈజ్ మెజర్డ్ ఇన్. ఆప్షన్స్ ఏంటి? డెసిబుల్స్, జౌల్, ఎంపియర్, ఓమ్. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా తెలిసిపోతుంది. ఆన్సర్ ఏంటి? డెసిబుల్స్. జౌల్ అనేది ఏంటి? వర్క్కి కానీ ఎనర్జీకి కానీ. ఓకే రైట్. ఎంపియర్ అంటే కరెంట్కి, ఓమ్ అంటే రెసిస్టెన్స్కి. సో డెసిబుల్స్, సౌండ్ పొల్యూషన్ అనేది ఏంటి? డెసిబుల్స్. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 1 కిలోవాట్ అవర్ అనేది ఎంతకు సమానం? సో 3.6 × 10⁻5. ఇవి పవర్లు అండి, జాగ్రత్త చూసుకుంటా. 3.6 × 10⁻6, 3.6 × 10⁻6, 3.6 × 10⁻5. -5 అయితే కాదు, 5 కూడా కాదు, 6 అనమాట. ఆన్సర్ అనేది ఏంటి? 3.6 × 10⁻6 జౌల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, 5.5 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ జౌల్స్ అని ఆప్షన్ ఇచ్చాడు. సో ఈ ఆప్షన్స్ని ఎలా కన్వర్ట్ చేద్దాం ఒకసారి చూద్దాం. రైట్, ఆల్రెడీ 1 కిలోవాట్ అవర్ అనేది లాస్ట్ క్వశ్చన్లో చూసాం. ఎంత? 1 కిలోవాట్ అవర్ 3.6 × 10⁻6. ఓకే రైట్, 3.6 × 10⁻6. సో 5.5 అంటే ఎంత అవుద్ది? 5.5 × 3.6 × 10⁻6. క్లియరా? సో ఇది చూడండి ఒకసారి. 5.5 × 3.6. ఓకే, దీన్ని 6 5 30, హియర్ 3, 30, 33. ఓకే రైట్. ఇక్కడ 15, 1, 15 and 16. రైట్. సో 0, 8, 9, 1. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ పెట్టేస్తాం. జౌల్ 10⁻6 ఉంది కదా. ఓకే, సో ఎక్కడ ఉంది? 19.8 హియర్. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అటామిక్ రేడియస్ ఈజ్ మెజర్డ్ ఇన్ మిల్లీమీటర్, సెంటీమీటర్, కిలోగ్రామ్ అండ్ నానోమీటర్. సో యాక్చువల్గా అటామిక్ రేడియస్ ఎప్పుడు కూడా నానోమీటర్లో చూస్తాం. ఒక నానోమీటర్ అనేది 10⁻19 మీటర్స్ ఉంటుంది అనమాట. 10⁻19 గుర్తుపెట్టుకోండి. సో ఏం లేదు, అటామిక్ రేడియస్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇలా 2 ఐటమ్స్ ఉన్నాయనుకో, షార్టెస్ట్ డిస్టెన్స్, దిస్ ఈజ్ షార్టెస్ట్ డిస్టెన్స్.
Okay, this is called as a atomic radius. Okay, atomic radius. Clear? నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఏమి ఉండదు. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ హైగ్రోమీటర్ మెజర్? హైగ్రో అది ఏంటంటే హీట్, హ్యూమిడిటీ, ఫోర్స్, రేడియేషన్. హైగ్రోమీటర్ మెజర్స్ సో హ్యూమిడిటీనే మనం ఏమంటుంటే, సో హ్యూమిడిటీ అంటే వాటర్ వేపర్ అనేది ఎయిర్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హ్యూమిడిటీ. అంటే హ్యూమిడిటీ అంటే వాటర్ వేపర్ అనుకోండి. సో హ్యూమిడిటీని మెజర్ చేసేది హైగ్రోమీటర్. అదేవిధంగా థర్మోమీటర్ అనేది హీట్ చూస్తుంది. థర్మోమీటర్ మన దగ్గర యూజ్ చేస్తాం కదా, అది హీట్. ఫోర్స్ గేజ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం ఫోర్స్ అనేది చూసుకుంటాం. ఓకే, సో లైక్ దట్ అనమాట. ఓకే, ఇది హైగ్రోమీటర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ లై డిటెక్టర్ ఆపరేటర్స్ ఈజ్ ఆల్సో నోస్. సో లై డిటెక్టర్ అనేది ఆల్సో నోన్ యాజ్, సో ఆప్షన్స్ వచ్చేసి సిస్మోగ్రాఫ్, బారోగ్రాఫ్, పోలరీమీటర్ అండ్ పోలీగ్రాఫ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే పోలీగ్రాఫ్ అనమాట. పోలీగ్రాఫ్ అనేది లై డిటెక్టర్ అనమాట. సో సిస్మోగ్రాఫ్ అంటే ఏంటి? సిస్మిక్ వేవ్స్ అనేది మనము ఇక్కడ మెజర్ చేస్తాం. బారోగ్రాఫ్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇక్కడ పోలరీమీటర్ అంటే యాంగిల్ ఆఫ్ రొటేషన్. పోలరైజ్డ్ లైట్ యొక్క సో యాంగిల్ అనేది మనం మెజర్ చేస్తాం ఇక్కడ చూసుకుంటాం. ఓకే, క్లియర్? సో దీనికి లై డిటెక్టర్ అంటే పోలీగ్రాఫ్, గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్? చూడండి, డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. దీని ఆన్సర్ ఏంటంటే గాల్వనోమీటర్ అండి. సో గాల్వనోమీటర్ అనేది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ చూసుకుంటుంది. ఓకే, యామ్మీటర్ అంటే కరెంట్ యొక్క వాల్యూ, ఎంత కరెంటు అనేది వాల్యూ చూస్తుంది అనమాట. వోల్ట్మీటర్ అనేది వోల్టేజ్ చూసుకుంటుంది. వోల్టేజ్ మెజర్ చేస్తుంది. రియోస్టాట్. సో ఇది చూడండి, రియోస్టాట్ అంటే రెసిస్టెంట్ ఉంటుంది కదా, దాన్ని అడ్జస్ట్ చేస్తుంది. రెసిస్టెన్స్ని అడ్జస్ట్ చేస్తుంది. క్లియరా? సో గాల్వనోమీటర్ అనేది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్? ఆల్రెడీ నేను చెప్పాను అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఆప్షన్స్ లాక్టోమీటర్, బారోమీటర్, థర్మోమీటర్, మల్టీమీటర్. ఇక్కడ బారోమీటర్ అనేది మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి సో మెజర్ చేయడానికి మనం యూజ్ అవుతుంది. సో లాక్టోమీటర్ ఏంటంటే సో మిల్క్లో వాటర్ కంటెంట్ ఎంత ఉందో చూస్తుంది. థర్మోమీటర్ ఏం చేస్తుంది? థర్మోమీటర్ అనేది టెంపరేచర్ మెజర్మెంట్ చేస్తుంది. టెంపరేచర్ మెజర్మెంట్ చేస్తుంది. మల్టీమీటర్ అంటే మల్టీ పేర్లోనే ఉంది. మల్టీమీటర్ అంటే 2 or more వాల్యూస్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. 2 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ అంతకన్నా ఎక్కువ వాల్యూస్ అనమాట. 2 or more వాల్యూస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. రైట్? క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓడోమీటర్ ఇస్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ మోటార్ వెహికల్ ఫర్ మెజరింగ్. సో ఓడోమీటర్ ఆల్సో. సో ఎందుకు మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం? డైరెక్షన్, డిస్టెన్స్, స్మెల్, స్పీడ్. ఇక్కడ మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే స్మెల్ కాదు, స్పీడ్, డిస్టెన్స్, డైరెక్షన్ అయితే కాదు. ఓకే, రైట్? సో స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో స్పీడ్ కాదు కాబట్టి సో బి ఈజ్ ఆన్సర్. సో డిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఓడోమీటర్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. టాకోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆప్షన్స్ ఆర్పిఎం, టార్క్, డిస్టెన్స్, రొటేషన్, కైనెటిక్ ఎనర్జీ. దీంట్లో మనకు రైట్ ఆన్సర్ అంటే రొటేషన్ పర్ మినిట్. రైట్, రొటేషన్ పర్ మినిట్. టాకోమీటర్ ఏం చేస్తుంది అంటే ఒక షాఫ్ట్ ఉందనుకోండి, ఈ షాఫ్ట్ ఎన్నిసార్లు తిరిగింది, ఎంత టైపుకి 1 minute ఎన్నిసార్లు తిరిగిందో చెప్తుంది అనమాట. సో దాన్నే మనం టేకోమీటర్. సో ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం ఏమంటాం? టేకోమీటర్. ఓకే, రైట్? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్స్ట్రుమెంట్ యూజ్ ఫర్ మెజరింగ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ యొక్క డెన్సిటీ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ తెలుసు హైగ్రోమీటర్ అని చెప్పాను అనమాట. హైగ్రోమీటర్ కదా, హైడ్రోమీటర్. రైట్. అయితే ఇక్కడ చూస్తే హైగ్రోమీటర్ అనేది ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదా. సో హైగ్రోమీటర్ దేనికి యూజ్ అవుతుందంటే సో మెజరింగ్ హ్యూమిడిటీ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. చెప్పాను మనం ఆల్రెడీ. హ్యూమిడిటీ లేదా వాటర్ వేపర్ అని చెప్పాం కదా, దట్స్ ఇట్. పాథోమీటర్ అంటే డెప్త్ అనమాట. డెప్త్ని కొలడానికి యూజ్ చేస్తాం పాథోమీటర్. ఓకే. సో హైప్సోమీటర్ అనేది ఒకటి ఉంటుంది. హైప్సోమీటర్ అంటే
హైట్ని మెజర్ చేయడానికి, మెజర్ హైట్ క్లియర్. అయితే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అంటే హైడ్రోమీటర్, హైగ్రో అంటే హ్యూమిడిటీ, పొతో అంటే డెప్త్, హైప్సోమీటర్ అంటే మెజర్ హైట్స్ని మెజర్ చేయడానికి హైప్సోమీటర్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ ఫర్ డిస్కవరింగ్ ద థింగ్స్ ఇన్ వాటర్లో వస్తువుల్ని కనిపెట్టడానికి దేన్ని యూజ్ చేస్తారు? ఏ ఆప్షన్స్ వచ్చేసి లేజర్, రేడర్, సోనార్ అండ్ స్కోబా. సో ఆప్షన్ సి అనేది రైట్ అనమాట, సోనార్. సో ఇంకొక ఇక్కడ తెలుసుకోవాల్సిన సోనార్కి అబ్రివేషన్ ఏంటి? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఓకే, ఇది. సో సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనేది దీని ఫుల్ అబ్రివేషన్ అనమాట, రైట్. ఇది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, సో యామీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ని మనకు మెజర్ చేస్తే, ఓమీటర్ అనేది ఓమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏం మెజర్ చేస్తుంది? ఆప్షన్స్ వచ్చి వోల్టేజ్, ప్రెషర్, రెసిస్టెన్స్, స్పీడ్. ఆన్సర్ ఏంటి? రెసిస్టెన్స్ని మనం చేయడానికి. ఆల్రెడీ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే ఏం చెప్పాం? అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే ఆల్రెడీ బ్యారోమీటర్ అని చెప్పాం, వోల్ట్మీటర్ అంటే వోల్టేజ్ అని చెప్పాం కదా. సో రెసిస్టెన్స్ని ఓమ్ మీటర్ అనేది క్లియర్ చేస్తుంది. ఓకే, సో ఇదండి. సో ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చాప్టరు ఇదే ఫిజిక్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇలా పార్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సో షేర్ చేయండి ఈ వీడియో ఉపయోగపడినంత వరకు. సో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి మన గ్రూప్ డికి. సో మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.